Hi everyone, welcome back to our channel A Square Maths Academy. Today we'll discuss about application of derivative chapter exercise 10H. సో ఇందులోకి వెళ్ళి ఒక లాంగ్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మ్యాక్సిమం అండ్ మినిమం మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. మ్యాక్సిమా అండ్ మినిమం. ఓకే, సో ఇందులో మన గ్లోబల్ మ్యాక్సిమా ఉంటుంది, రిలేటివ్ మ్యాక్సిమం ఉంటుంది, లేదా వాటిని మనం అబ్సల్యూట్ మ్యాక్సిమా అండ్ లోకల్ మ్యాక్సిమా, లోకల్ మినిమా అండ్ అబ్సల్యూట్ మినిమా ఆల్సో దేర్. అంటే వీటి మీద మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటి డిపెండ్ చేసుకొని ప్రాబ్లమ్స్ మనం డెరివేటివ్స్ అంటే ఫస్ట్ డెరివేటివ్ సెకండ్ డెరివేటివ్ను డిపెండ్ చేసుకొని ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. ఓకే, నౌ లెట్ us start the class. Before going to starting the class, I request all, please subscribe to our channel A Square Maths Academy. Okay, now let us start the class. Now third bit, first one, the profit function P of X of a company selling X items for a day. అంటే ఒక కంపెనీ X ఐటమ్స్ని ఒక డేలో సెల్ చేస్తే P of X equals to 150 minus X into X minus 1000. Find the number of items that the company should manufacture to get maximum profit. అంటే ఎక్కువ ప్రాఫిట్ రావాలి అంటే ఎన్ని సేల్ చేయాలి అని అడుగుతున్నాడు. ఇక్కడ ఆల్సో ఫైండ్ ద మ్యాక్సిమం ప్రాఫిట్, ఎంత ప్రాఫిట్ కూడా వస్తుంది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ గివెన్ ఫంక్షన్ ఏంటంటే, సో గివెన్ దట్ P of X equals to 150 minus X into X minus 1000. సో ఇది ఇచ్చిన ప్రాఫిట్ ఫంక్షన్ అమ్మ. సో మనకి ఫర్ మ్యాక్సిమం ఆర్ మినిమం అంటే మ్యాక్సిమం మినిమం రెండింటిని కలిపితే మనం ఎక్స్ట్రీమం అంటాం. అంటే ఎక్స్ట్రీమం అంటే మ్యాక్సిమం రావచ్చు, మినిమం రావచ్చు. సో అది ఎట్లా తెలుస్తుంది అంటే, ఫస్ట్ డెరివేటివ్ వాల్యూ 0 అయితే మనకు అది మ్యాక్సిమమా మినిమమా అనేది రెండింటిలో ఏదో ఒకటి రావచ్చు. దాని యొక్క సెకండ్ డెరివేటివ్ అవుతుందో అది ఒకవేళ నెగిటివ్ వస్తే మ్యాక్సిమం వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. ఒకవేళ పాజిటివ్ వస్తే మినిమం వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. అంటే మనకి ఫస్ట్ డెరివేటివ్ సెకండ్ డెరివేటివ్ రెండు అవసరమే. ఫస్ట్ డెరివేటివ్ నుంచి వెళ్ళి వాల్యూ వస్తుంది, సెకండ్ డెరివేటివ్ నుంచి వెళ్ళి మ్యాక్సిమమా మినిమం అనేది తెలుస్తుంది. ఓకే, నౌ ఫస్ట్ we have to do derivative P dash of X. Okay, so P dash of X, this is constant. Here UV rule apply. 150 minus X as it is, U as it is. Now d by dx of X is nothing but 1 plus X as it is. Now d by dx of this one is nothing but 150 is 0 minus X derivative is minus 1. So remaining constant value 0 we get here. So now P dash of X is equals to, we get here 150 minus X we get here. So nothing but 150 minus 2X. Okay, so P dash of X value ఒకవేళ 0 అయితే అది Xని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో దట్ ఇంప్లైస్ P dash of X equals to 0. Now 150 minus 2X equals to 0. That implies 2X equals to 150 we get here. So X equals to what we get here? 75. So X equals 75 we got here. అంటే మనకు ఒక కంపెనీ సేల్ చేసే ఐటమ్స్ ఎన్నైతే వచ్చినాయి అంటే 75 వచ్చినాయి. ఓకే, now again we derivative this one P double dash of X, again derivative. Then what we get here? So 150 minus 2X, first derivative. So now second derivative is nothing but 150 is constant, 2X derivative minus 2 we get here. So now minus 2 we got here. P second derivative ఏమొచ్చింది? నెగిటివ్ వాల్యూ వచ్చింది. నెగిటివ్ అంటే
లెస్ దాన్ 0. సో లెస్ దాన్ 0 వస్తే పి ఆఫ్ ఎక్స్ అనేది మ్యాక్సిమం వాల్యూని కలిగి ఉంటుంది. పాజిటివ్ వస్తే పి ఆఫ్ ఎక్స్ అనేది మినిమం వాల్యూని కలిగి ఉంటుంది. ఇంకా లెస్ దాన్ వచ్చింది కాబట్టి దట్ ఇంప్లైస్ పి ఆఫ్ ఎక్స్ హ్యాస్ మ్యాక్సిమం ఎట్ ఎక్స్ ఈక్వల్స్ టు 75. ఓకే, సో 75 వద్ద మ్యాక్సిమం వాల్యూని కలిగి ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ద ప్రాఫిట్ ఈజ్ మ్యాక్సిమం ఎట్ x equals 75. The profit is maximum at x equals to 75. Okay, so now if we find out a profit also, అంటే ఇప్పుడు మనకు మ్యాక్సిమం ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉంది అని చెప్పిండు. ఎక్కడ వస్తుంది అంటే 75 వద్ద వస్తుంది అన్నాడు. సో ఎంత వస్తుంది అంటే పి ఆఫ్ 75 value. So what is P of 75? 150 minus 75 into 75 minus 1000. So 150 minus 75 is nothing but 75 into 75 minus 100. Okay, so minus 1000, sorry, minus 1000. So 75 into 75 we get here 5625. 5625. So now minus 1000, what we get here? 4625. 4625. Okay, now the second one, find the absolute maximum and absolute minimum of f of x equals to 8x cube plus 81x square minus 42x minus 8 on the interval minus 8, 2. సో మైనస్ 8, 2లో ఇచ్చిన ఫంక్షన్ యొక్క అబ్సల్యూట్ మ్యాక్సిమం ఫైండ్ అవుట్ చేయాలి, అబ్సల్యూట్ మినిమం ఫైండ్ అవుట్ చేయాలి. సో అబ్సల్యూట్ మ్యాక్సిమం, అబ్సల్యూట్ మినిమం అంటే నథింగ్ బట్ గ్లోబల్ మ్యాక్సిమం, గ్లోబల్ మినిమం రెండు కూడా సేమే. సో ఇక్కడ మ్యాక్సిమం మినిమంకి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఫస్ట్ డెరివేటివ్. సో గివెన్ ఫంక్షన్ ఏంటి? గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 8x cube plus 81x square minus 42x minus 8. So now we find out your first derivative test. And f dash of x equals to we find out here. So f dash of x equals to what we get here? 8x cube derivative ఏమవుతుందంటే 8 3s are 24x square we get here. Plus 81x square derivative ఏమవుతుందంటే సో 81 into 2 అంటే 162x we get here. So minus 42x derivative 42. Okay, so x cube అంటే x square అవుతుంది, x square అంటే x అవుతుంది, x అంటే కాన్స్టెంట్ అవుతుంది, మన ఆటోమేటిక్గా 8 యొక్క డెరివేటివ్ 0 అవుతుంది. క్లియర్? సో ఇది f dash of x అమ్మ. సో f dash of x ఈక్వల్స్ టు 0 we take here. ఎందుకంటే ఫస్ట్ డెరివేటివ్ వాల్యూ ఈక్వల్స్ 0 ఫర్ ఎక్స్ట్రీమమ్ ఆర్ మినిమం. అంటే ఫర్ ఎక్స్ట్రీమా అంటే మ్యాక్సిమం కానీ మినిమం కానీ ఏదైనా రావచ్చు. ఫర్ ఎక్స్ట్రీమా వీ హ్యావ్ టు టేక్ కేర్ f dash of x equals to 0. Clear? So now f dash of x. So now f dash of x equals to 4 కామన్ చేయొచ్చు. 4 6 sorry 4 6 4 6 2 12 6 7 6 7. So 4x square minus plus 27x minus 7 equal 0 వచ్చిందమ్మ. ఓకే, సో దీనికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి x వాల్యూస్ వస్తాయి. 7 into minus 7 into 4 అంటే minus 28 వచ్చింది. సో 4x square minus 20 plus 28x minus x minus 7 equal 0. So 4x of x plus 7 we get here
minus 1 of x plus 7 equals 0. So 4x minus 1 into x plus 7 equals 0. So x equals to, we get here 1 by 4 and x equals to minus 7. So x values we got here. Okay. అంటే ఇక్కడ మనకు f dash of x equals 0 తీసుకుంటే x వాల్యూ వస్తుంది. సో x వాల్యూ అది మినిమమా మ్యాక్సిమమా అనేది తెలవాలి ఫస్ట్. క్లియర్. సో మినిమం ఎప్పుడు అవుతుంది అంటే గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు f double dash of x ఈక్వల్స్ టు f double dash of x అనేది నెగిటివ్ కాకుండా పాజిటివ్ అయితేనేమో మినిమం ఉంటుంది, నెగిటివ్ అయితేనేమో మ్యాక్సిమం ఉంటుంది. ఓకే. సేమ్ ఇంతకుముందు మనం చేసిన ఫస్ట్ ప్రాబ్లం మాదిరిగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి టేక్ కేర్ f double dash of x అంటే మళ్ళీ డెరివేటివ్ ఇస్తే సో 24 2s 48x మళ్ళీ డెరివేటివ్ ఇస్తుంది దీన్ని ప్లస్ 162 we get here only 24 2s 4 2s 8 2 2s 4, so 48x plus 162 we get here. So now we take these two cases and in the x equals to 1 by 4 and x equals to minus 7. Okay. So now x equals to, we take x equals to 1 by 4. That implies f double dash of 1 by 4 that equals to 48 into 1 by 4 plus 162. So 4 1s are 4 1s are 4 2s are. So 162 plus 12. So 174 we get here. That is greater than 0. Plus 174 we got here. Nothing but. So 174 that is greater than 0. Plus 174 we got here. So for x equals to 1 by 4, the given function f of x has absolute minimum at x equals to 1 by 4. Okay. So now therefore f of x has absolute minimum at x equals to 1 by 4. So now the minimum value is f of 1 by 4 that equals to 8 into 1 by 4 whole cube, 81 into 1 by 4 whole square, 42 into 1 by 4 minus 8. Okay, now we can simplify the value, we get the minimum value. Okay, now how to simplify here? 8 into 1 by 4 cube, nothing but 1 by 64 plus 81 into 1 by 4 square, that is 16 minus 42 by 4 minus 18. So minus 8 only. So that equals to, take LCM, we get here 64, 8 plus 16 4s are 16 4s are. So 4 to multiply is 4 1s are 4 and 4 8s are 32 minus 4 16s are. So 16 and 42 multiply is 672 we get here minus 64 8s are 512 we get here. Okay, 512. Now 64 320, so 332 we get here plus 332 3 8 24 plus 8 minus 4 8 11, so minus 1184 we get here. So now 4 to 4 like 2 with the 2, 8 minus 3 5, 11 minus 3 8, so minus 852 by 64 we get here. So 4th one పోతుంది, 4 1s are 4 16s are 4 2s are
4 1s are 4 3s are. So minus 213 by 16, that is the minimum value. Okay. Now another value also there, x equals to 7, x equals to minus 7. Okay. Now for x equals to minus 7, so again we find out here f double dash of x equals to minus 7, that implies f double dash of minus 7 we find out here. So that value 48 into f double dash of x, f double dash of this one, 48 of minus 7 plus 162, that equals 7 8 is 56, 7 4 is 28, 28 plus 5 33, minus 336 plus 162. So we get here negative value, nothing but less than 0. Why? Because here 4 13 minus 6 7 2 minus 1, so minus 174 we get here, value less than 0. So f of x is maximum at x equals to minus 7, at x equals to minus 7. Okay. So now maximum value find out here. F of minus 7, that equals to 8 of minus 7 whole cube plus 81 of minus 7 whole square minus 42 of minus 7 minus 8. Okay. So minus 7 whole cube, 7 7s are 49, 14 7s are, now 8 into 7 cube, 7 7s are 49, 47 7s are 343, minus 343 we get here, plus 81 into 49 plus 7 2s are 14, 7 4s are 28, 28, 29, 294 minus 8 we get here. So 343 into 8, 8 3 is 24, 32, 32 plus 32 plus 2, 34, 7 4 4 we get here, plus 49, 49 8s are. So now 3963 we get 69, 296, 3969 plus 294 minus 8. Okay. Now we can simplify this one. So minus 27 52 plus 16 12 4263, 4263, 3 minus 2 1, 6 minus 1 1, 12 minus 7 5, 3 minus 2 1. So 1 5 1 1 we get it, that is the maximum value, and minus 213 by 16 is the minimum value. Okay. సో ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. మనకు అబ్సల్యూట్ మ్యాక్సిమం అబ్సల్యూట్ మినిమం ఎలా వస్తుంది అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూస్ వస్తాయి. ఆ ఎక్స్ వాల్యూ వద్ద ఎఫ్ డబుల్ డాష్ ఎక్స్ ఏమో ఒకవేళ పాజిటివ్ అయితే మినిమం వాల్యూ ఉంటుంది, ఎగ్జిస్ట్ అవుతుంది. ఒకవేళ నెగిటివ్ అయితే మ్యాక్సిమం వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే. Right, next problem, find the two positive integers whose sum is 16 and the sum of whose squares is minimum. సో ఇక్కడ మన క్వశ్చన్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది డిస్క్రిప్షన్ మోడల్ ఇచ్చిండు. అంటే ఇలా సపోజ్ లెట్ us take x, y are the two positive integers.
పాజిటివ్ ఇంటీజర్స్ అని తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ ఏమి ఇచ్చిండు, సమ్ అనేది గివెన్ దట్ x ప్లస్ వై ఈక్వల్స్ టు 16. సో మనకి ఇక్కడ ఫంక్షన్ ఏం డిఫైన్ చేసిందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అనుకునేది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఓకే, టు బి మినిమైజ్డ్ అంటే డిఫైన్ చేసిండు. ఓకే, సో ఇప్పుడు మనకు దీన్ని డెరివేటివ్ చేసి అది మినిమం ఎప్పుడు అవుతుంది, ఆ వాల్యూ ఏంటిది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అవుతుందా కాదు అసలు చూసుకుంటే. సో మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వైని ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కదా, సో దీన్ని మనం డెరివేటివ్ చేయాలి యాక్చువల్ అయితే. కాకపోతే వైని మనం ఏం రాయొచ్చు అంటే ఇక్కడ 16 మైనస్ ఎక్స్ అని రాయొచ్చు కదా వై ప్లేస్లో, ఎందుకంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ 16 కాబట్టి. సో వాట్ వి గెట్ హియర్, we get here only f of x terms. So x square plus 16 minus x whole square we get here. Okay, now we can derivative for extremum f dash of x equals to 0 kada. So f dash of x, సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, 2x ప్లస్ 2 ఇంటూ 16 మైనస్ ఎక్స్ ఇంటూ మళ్ళీ 16 మైనస్ ఎక్స్ని చేస్తే -1 వి గెట్ హియర్. సో దట్ వాల్యూ ఈక్వల్ 0. సో 2x మైనస్ 2 ఇంటూ 1 2, సో -32. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2x ఈక్వల్ 0 అంటే 4x మైనస్ 32 ఈక్వల్ 0. సో దట్ ఇంప్లైస్ 4x ఈక్వల్స్ టు 32. సో x ఈక్వల్స్ టు 8. సో x ఈక్వల్స్ టు 8 వచ్చిందమ్మ. ఓకే, సో x ఈక్వల్స్ టు 8 వచ్చిన తర్వాత మనకి మళ్ళీ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది, గిదే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ దీనికి డబుల్ డాష్ అంటే మళ్ళీ 2 ప్లస్, సో -2 ఇంటూ -1 అంటే దీనికి డెరివేటివ్ 0, దీనికి డెరివేటివ్ -1 కాబట్టి. సో వాట్ వి గెట్ హియర్, 2 ప్లస్ 2 వి గెట్ హియర్ దట్ ఈక్వల్స్ టు 4, దట్ ఈస్ గ్రేటర్ దెన్ 0, పాజిటివ్ వి గెట్ హియర్. సో ఇట్ ఈస్ మినిమైజ్ ఆల్రెడీ. సో ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ పాజిటివ్. సో దట్స్ వై ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాస్ minimum value at x equals to 8. So that is what is that one, f of x equals to f of 8, that equals to minimum value is f of 8 that equals to 8 whole square plus 16 minus 8 whole square. So 64 plus 64 we get here. So that is 128. And x equals to 8. That implies y equals to also 8. So these are the positive integers, two positive integers. Okay. So therefore the two positive integers are 8, 8. So these are the positive integers. Clear? So next question, find two positive integers x and y such that x plus y equals 60 and xy cube is minimum. So ఇక్కడ సేమ్ ఇంతకుముందు మాది ప్రాబ్లమ్స్, కాకపోతే పాజిటివ్ ఇంటీజర్స్ ఎక్స్ అండ్ వై అని ఇచ్చి వారి యొక్క సమ్ కూడా ఇచ్చిండు ఆల్రెడీ. సో గివెన్ దట్ x, y are two positive integers and x plus y equals to 60. Now here f of x, y is xy cube.
okay, to be minimized again. Okay, so now y can it also we can convert like this, y equals to 60 minus x whole cube. Now we find out here f dash of x. F dash of x equals to UV rule we can apply, x as it is, so into 3 of 60 minus x whole square into d by dx of 60 minus x, nothing but minus 1, plus 60 minus x whole cube into d by dx of x, nothing but 1. Okay, so now f dash of x equals to minus 3x of 60 minus x whole square plus 60 minus x whole cube. Okay, so now this can written also 60 minus x whole square of 10 comma 60 minus x whole square, we get here minus 3x and plus 60 minus x. Okay, so now f dash of x is equals to 0. That implies 60 minus x into minus 4x plus 60 is equals to 0. We take here. Now 60 equals to x. Another one is minus 4x plus 60 equals 0. That implies 4x equals to 60. So now x equals to 15 we get here. So x equals 60 and x equals to 15. So x equals 60 is not admissible. Not admissible. Why? Because x plus y equals 60 only. So x plus y equals 60 అయినప్పుడు x equals to 60 అయితే y equals 0 అయిపోతుంది. So that's why it is not admissible. So x equals 15 is admissible. So x equals to 15 అయితే y equals ఏమవుతుంది 45 అవుతుంది. Clear? So now therefore x equals to 15. X equals to 15, that implies y equals to 60 minus 15, that equals to 45 we get here. So that implies y equals to 45. So these are the two positive integers. So 15 comma 45. The required two positive integers are 15 comma 45. Okay, right. Next, from a rectangular sheet of dimensions 30 centimeter into 80 centimeter, 4 equal squares of side x centimeters are removed at the corners and sides are then turned up so as to form an open rectangular box. Find the value of x so that the volume of the box is the greatest. సో ఇక్కడ మనకు ఇలా డిస్క్రిప్షన్లో ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఒకవేళ ఇది అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ అని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు గ్రేటెస్ట్ కానీ మినిమం కానీ అలా మనకు ప్రాబ్లంలో మెన్షన్ చేస్తారంటే మినిమం కానీ మ్యాక్సిమం కానీ ప్రాబ్లంలో మెన్షన్ చేస్తున్నారు. ఇంతకుముందు మనకు చేసిన ప్రాబ్లమ్స్ అన్నింటిని అబ్జర్వ్ చేస్తే మినిమం లేదంటే మ్యాక్సిమం లేదంటే బోత్ అంటే మినిమం ఎప్పుడు అవుతుంది మ్యాక్సిమం ఎప్పుడు అవుతుంది కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి మనకు ఆటోమేటిక్గా అది మినిమమా మ్యాక్సిమమా మినిమం లేదా మ్యాక్సిమంకి ఎల్లకెళ్ళి వచ్చింది అనేది ఈజీ ఐడెంటిఫై చేయొచ్చు క్వశ్చన్ నుంచి. క్లియర్? సో ఇక్కడ మనకి ప్రాబ్లం చూసినట్లయితే రెక్టాంగులర్ షీట్లో ఇలా ఉంది. రెక్టాంగులర్ షీట్ ఓకే అంటే 80 సెంటీమీటర్స్ ఇది అనుకుంటే ఇది 30 సెంటీమీటర్స్. ఓకే
సో ఇక్కడ మనకి ఈ షీట్ని ఎక్స్ కార్నర్స్లో ఎక్స్ సెంటీమీటర్స్ కట్ చేస్తున్నాడు. కట్ చేస్తే ఇలా మనకి 4 కార్నర్ని ఎక్స్ సెంటీమీటర్స్ కట్ చేసినాం. కట్ చేసి మళ్ళీ ఏమంటుండో టర్న్ అప్ అన్నాడు. వాటిని టర్నర్ వేస్తే మనకు ఒక రెక్టాంగులర్ బాక్స్, ఓపెన్ రెక్టాంగులర్ బాక్స్ ఫామ్ అవుతుంది. క్లియర్? సో ఇక్కడ ఎక్స్ కట్ అయింది, ఇక్కడ కూడా ఎక్స్ కట్ చేసినాం. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ వెళ్ళిపోతే గిది మొత్తమేమో 80 అయితే ఇందులోకి వెళ్ళి ఇది ఎంత అవుతుంది అంటే 80 మైనస్ 2x అవుతుంది. సో ఇక్కడ కూడా మనకు ఎక్స్ సెంటీమీటర్ స్క్వేర్ కట్ చేసినాం కాబట్టి ఇది కూడా ఎక్స్ కట్ చేసినాం. ఇట్లా ఎక్స్ కట్ చేస్తాం, ఇట్లా కూడా ఎక్స్ కట్ చేస్తాం. అప్పుడు ఇదేమవుతుంది, ఇటు కూడా మనకి ఎక్స్ ఉంటుంది, ఇటు కూడా ఎక్స్ ఉంటుంది. అంటే గిదేమవుతుంది అప్పుడు అంటే 30 మైనస్ ఎక్స్ అవుతుంది. అంటే ఇక్కడ ఈ ప్లేస్లో 30 మైనస్ ఎక్స్, ఇది ఎక్స్ అయితే ఇది 30 మైనస్ ఎక్స్ అవుతుంది, ఇది ఎక్స్ అయితే 80 మైనస్ 2x అవుతుంది మొత్తం టోటల్లోకి వెళ్ళి. ఓకే, సో ఇప్పుడు మనకి ఒక ఓపెన్ రెక్టాంగులర్ బాక్స్ని ఫామ్ చేస్తే వాటి యొక్క విడ్త్ ఏమైతే అంటే 80 మైనస్ 2x బ్రెడ్త్ అండ్ హైట్ ఎక్స్ సెంటీమీటర్ అవుతుంది హైట్. ఓకే, సో మనకి వీటిని మనం రాసినట్లయితే length of the box, length of the box 80 minus 2x centimeters, that will be taken as L. Breadth of the box 30 minus x 2x B. Height of the box అంటే ఇలా వస్తుంది అంటే దీని ఇటు టర్న్ వేపిస్తాం, దీని ఇటు టర్న్ వేపిస్తాం అంటే ఇది హైట్ అవుతుంది. అంటే ఈ ఎక్స్ కట్ చేసినాం కాబట్టి ఎక్స్ అనేది హైట్గా టర్న్ అవుతుంది కాబట్టి h ఈక్వల్స్ టు ఎక్స్. ఇప్పుడు మనం అడిగింది ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ ది బాక్స్ ఈజ్ గ్రేటెస్ట్ ఎప్పుడు అవుతుంది అంటుండు కదా. సో వాల్యూమ్ ఆఫ్ ది బాక్స్ V ఈక్వల్స్ టు LBH. Okay, so now we write V of x equals to L equals to 80 minus 2x, but 30 minus 2x, x. Okay, now V of x equals to 80 minus 2x into 30x minus 2x square we get here. Now we can multiply 2400x minus 160x square minus 60x square plus 4x cube we get here. So this is V of x. Okay, so now we write V of x equals to 4x cube minus 220x square plus 2400x. So we got here equation in terms of x. Now v dash of x we find out here. Okay, ఎందుకంటే v dash of x నుంచి మనకి x వాల్యూ వస్తుంది కాబట్టి v dash of x equals to 0 for extremum or for extremum we read now for extremum.
v dash of x equals to 0. So now v dash, that is nothing but 4 into 3, 12x square. V dash of x equals to 4 into the 12x square minus 2 into 20, 220, 440x plus 2400 we get here, that equals 0. So now, sorry, 4 take common, 4 of 3 square, 4 ones are 4 ones are plus 4 1 tens are 4 6 are equal 0 we get here. Okay, now we find out the factors. So 3x square minus 110x plus 600 equal 0. So that implies x equals to 110 plus or minus under root of 1 to 100 minus 4ab, 4az, 4 3 is 12, 12 6 is 72, 100 by 2 into a, 2 3 is 6. So x equals to 110 plus or minus under root of 0, 72, 72 plus 9 and 9, 49, 100 by 6. So 49 into 100 రాయొచ్చు. So now 7 into 10, 70. 110 plus or minus 70 by 6 అంటే 110 plus 70 by 6 ఒకటి, 110 minus 70 by 6. Okay, so x equals to 180 by 6, 40 by 6. Okay, 6 ones are 630s are 2 3s are 220s are. సో ఎక్స్ వాల్యూస్ మనకి ఏమొచ్చినాయి, 30,20/3 వచ్చినాయేమో, 30,20/3. సో ఇక మనకు ఎక్స్ వాల్యూస్ 2 వచ్చినాయి. ఇక గ్రేటెస్ట్ ఏంటిది, లీస్ట్ ఏంటి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు అడిగింది ఓన్లీ గ్రేటెస్టే కాబట్టి గ్రేటెస్ట్ ఏంటిదో తెలుసుకుంటే సరిపోతుంది. గ్రేటెస్ట్ ఎట్లా వస్తుంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, సో ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 0 రావాలి. లెస్ దాన్ 0 రావాలంటే ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, 4 ఇంటూ ఇదేగా అంటే వి డాష్ ఆఫ్ ఎక్స్, సారీ వి డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, 4 ఆఫ్ 3 to the 6 ఎక్స్ మైనస్ 110 వి గెట్ ఓన్లీ. ఓకే, 600 డెరివేటివ్ 0 కాబట్టి డబల్ డాష్ వేస్తే 4 ఇంటూ 6 ఇంటూ 30 మైనస్ 110. Suppose x equals to let x equals to 30, x equals 30, that implies we get here. Okay, so v double dash of x value, what we get here, 4 into 180 minus 110, nothing but 70. So 280 greater than 0 we got here. Greater than 0 అంటే v double dash of x greater than 0 ఉంటే least value we get here. So it is not possible. So we find out here maximum value for x equals to 30. V of x is minimum. Okay, but we find out here maximum. So remaining for x, let x equals to now 20/3 we take here. Okay, now we double dash of x equals to 4 of 60 into 20/3 minus 110, that implies 6 ones 3 ones 3 twos are 4 of 220 is 40 minus 110 we get here, that equals to minus 70 we get. Okay,
Now minus 280. So that is less than 0. Therefore, v double dash of x is less than 0. So v of x is maximum at maximum or greatest at x equals to 20 by 3. Okay. So now x equals to 20 by 3. The function has maximum or greatest value. Therefore, the greatest value of x must be 20 by 3. Okay. Now next question. A window is in the shape of rectangle surrounding by a semicircle. If the perimeter of the window is 20 feet, find the maximum area. సో ఇక్కడ మనకి ఒక విండో రెక్టాంగులర్ సరౌండింగ్ బై ఏ సెమీ సర్కిల్, అంటే మనకు ఇచ్చిన ఫిగర్లో ఉన్న మాదిరిగా అంటే ఇలా ఉంది అనుకుంటే, మనకంటే ఇచ్చిన దాని ప్రకారం ఇది రెక్టాంగులర్, పైన మనకి సెమీ సర్కిల్ ఉంది. సో ఇలా ఒక విండో ఉంది. ఆ విండో యొక్క పెరిమీటర్ ఈజ్ నథింగ్ బట్ 20 feet అని ఇచ్చినాము. అయితే మ్యాక్సిమం ఏరియా ఎంత అవుతుంది అడుగుతుంది. దీని యొక్క మొత్తం మ్యాక్సిమం ఏరియా అంటే మనకి ఇందులో రెండు ఏరియాస్ మనకు కంబైన్ ఉన్నాయి. అంటే రెక్టాంగులర్ ఏరియా వస్తుంది ఒకటి, సెమీ సర్కిల్ ఏరియా ఒకటి వస్తుంది. ఓకే. సో పెరిమీటర్ ఇచ్చిండు. పెరిమీటర్ అంటే ఏంటి, మళ్ళీ రెక్టాంగులర్ పెరిమీటర్ తీసుకోవాలి, సెమీ సర్కిల్ యొక్క పెరిమీటర్ కూడా వేసుకోవాలి. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us assume here total rectangular lengths we take here. So let us take 2x be the length of the rectangular and let us take 2y be the width of the rectangle. ఓకే. సో ఇది మొత్తం 2x ఉంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు రేడియస్లో ఇక్కడ నుంచి లెక్క హాఫ్ ఉంటుంది కాబట్టి, సో ఇక్కడ ఎక్స్ రేడియస్ ఉన్న పైన మనకు ఒక సెమీ సర్కిల్ ఫామ్ అయింది అనుకుందాం. ఓకే. అంటే 2xని 2 parts డివైడ్ చేస్తే ఇది రేడియస్ అవుతుంది. అప్పుడు సెమీ సర్కిల్ యొక్క రేడియస్ ఏమో ఎక్స్ అండ్ టోటల్ రెక్టాంగులర్ యొక్క లెంత్ 2x. ఓకే. లెంత్ ఏమో 2x, బ్రెడ్త్ ఏమో 2y we take it. Okay. Now we assume here, we written here, let 2x comma 2y are the length and breadth of a rectangle. Okay. Rectangle. Now perimeter of the window is 20 feet. ఇచ్చినాం అది. ఓకే. సో పెరిమీటర్ ఆఫ్ ది విండో అంటే టోటల్ విండో యొక్క పెరిమీటర్ ఏమవుతుంది అప్పుడు, సో కామన్గా ఇది 2x ఉంటే ఇది కూడా 2x ఉంటుంది, ఇది 2y అవుతుంది. క్లియర్. పెరిమీటర్ ఆఫ్ సెమీ సర్కిల్ అండ్ పెరిమీటర్ ఆఫ్ rectangle we take here. Okay. So what is perimeter of rectangle? That is 2y plus 2x plus 2y plus 2x we take here. But here దీని యొక్క పెరిమీటర్ కూడా వస్తుంది, అంటే దీని యొక్క సెమీ సర్కిల్ యొక్క. కాబట్టి ఇక్కడ మనం ఈ 2xని డబుల్ తీసుకోకుండా ఈ 2y ప్లస్ 2x ప్లస్ 2y ఇది పెరిమీటర్ ఆఫ్ సర్కిల్గా తీసుకుంటే, సెమీ సర్కిల్ తీసుకుంటే 2πr ఏమో సర్కిల్ యొక్క పెరిమీటర్ అవుతుంది. 2πr అంటే r రేడియస్ ఉన్నప్పుడు ఇక్కడ రేడియస్ ఏంటిది తీసుకుంటున్నాం, x తీసుకుంటున్నాం. 2πx కామన్గా సర్కిల్ యొక్క రేడియస్ అవుతుంది, కానీ సెమీ సర్కిల్ కాబట్టి 2πx/2 అంటే πx అవుతుంది. ఓకే. సో ఇక్కడ మనకి పెరిమీటర్ ఆఫ్ ది విండో వి టేక్ హియర్. నౌ దెన్ బై ది ఫిగర్ ది పెరిమీటర్, ఓకేనా, పెరిమీటర్ ఆఫ్ ది విండో
is equals to 2y plus 2x plus 2y 2y plus 2x plus 2y ప్లస్ సెమీ సర్కిల్ యొక్క పెరిమీటర్ పై ఎక్స్ అంతే కదా. 2πr యాక్చువల్గా 2πr అయితే సెమీ సర్కిల్ వచ్చేసరికి 2πr/2 అవుతుంది. అంటే 2 క్యాన్సిల్ అయిపోతే πr అవుతుంది. ఓకే, ఇది సెమీ సర్కిల్ యొక్క పెరిమీటర్ అండ్ ఇదేమో రెక్టాంగులర్ యొక్క పెరిమీటర్. ఓకే, నౌ then what we get here 4y plus 2x plus pi x is equals to 20. ఆల్రెడీ ఇచ్చింది అదే కదా పెరిమీటర్ ఆఫ్ విండో. ఇది పెరిమీటర్ ఆఫ్ విండో ఇచ్చిండు, ఇవి మనకు వచ్చినది. ఓకే, సో నౌ 4y ఈక్వల్స్ టు 20 minus 2x minus pi x. Okay, now this is equation number 1 we take here. Clear? Right, now we find out here maximum area. So area of the window. Okay, now we write now area of the window. Area of the window. Okay na, area of the window ఇది నీకు maximum area find out ఏమంటుండో. సో now area of the window is equals to, సో ఏరియా ఆఫ్ ది విండో అన్నప్పుడు మనకి ఇక్కడ కూడా మళ్ళీ రెండు వస్తాయి. ఏంటిది, రెక్టాంగులర్ యొక్క ఏరియా, సెమీ సర్కిల్ యొక్క ఏరియా. సెమీ సర్కిల్ యొక్క ఏరియా అంటే మళ్ళీ కామన్గా ఏరియా ఆఫ్ ది సర్కిల్ πr² అవుతుంది. అంటే πx²/2 అవుతుంది. రెక్టాంగులర్ 2a ఇంటూ 2b అంటే a ఇంటూ b అవుతుంది ఇలా. ఓకే, నౌ area of the rectangle plus area of the semicircle. Area of semicircle. Okay, now A equals to area of the rectangle. So 2x into 2y plus pi x²/2. ఎందుకంటే ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ అంటే ఈ లెంత్ అండ్ బెడ్త్ కాబట్టి లెంత్ ఇంటూ బెడ్త్ LB. ఏరియా ఆఫ్ ది సెమీ సర్కిల్ πr²/2, r బదులు రేడియస్ r x కాబట్టి. సో నౌ వి రైట్ నౌ సిన్స్ let x be the radius of semicircle. Okay, right now A equals to x into 4y రాయచ్చు కదా, 4y రాయచ్చు కదా, ప్లస్ πx²/2. సో 4y అంటే మనకి ఏమొచ్చింది ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1, x into 20 minus 2x minus πx plus πx²/2 as it is. So now A equals to 20x minus 2x square minus πx² plus πx²/2. Okay, now we get here 2 is LCM, 40x minus 4x² minus 2πx² plus πx² we get here. So now 40x minus 4x² minus πx²/2. Okay, so now what we get here, 40x minus take common minus x². So what we get here, 4 minus π/2. 4 minus π/2. Okay,
4 minus pi by 2. Okay, so now we find out here. So let us take f of x, this one. Okay, area f of x equals to 40x by 2. So 1 by 2 of 40x minus 4 minus pi into x square. Okay, so now ఇక్కడ మ్యాక్సిమం మినిమం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దాని నుంచి మనకి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నుంచి వాల్యూ వస్తుంది. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఆన్ డిఫరెన్షియేటింగ్ కదా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఓకే, సో 1 by 2 యాజ్ ఇట్ ఈస్ 40 we get here. 40x derivative 40 minus 4 minus pi constant x square derivative 2x. So this equals to, we take here 0 for the finding of value of x. X value find out yaniki f dash of x equals 0 we take here. So 40 minus 4 pi minus 4 minus pi into 2x equals 0. So that implies 4 minus pi into 2x equals to 40. So 2 1s are 2 2s are 20. So x equals to, we get here 20 by 4 minus pi. X equals to 20 by 4 minus pi we get here. Okay, sorry, 1 second. See here, taking common x square 4 plus we get here plus. Okay, now and minus common this కాబట్టి ప్లస్ వస్తుంది. సో now x value 20 by 40 plus pi. Okay, now area of the window. Area of the window at x equals 20 by 4 plus pi is f of 20 by 4 plus y. f of x అంటే ఇదే కదా. సో ఇక్కడ 1 by 2 of 40 into 20 by 4 plus pi minus 4 plus pi into 2 into x into x at x square. x square అంటే 20 by 4 plus pi whole square. Okay, so now 1 by 2 of 4 2s are 8. So 800 by 4 plus pi minus square, this one will cancel, అంటే 20 square అంటే 400 by 40, sorry, 4 plus pi we get here. So that equals to 800 minus 400 by 2 into 4 plus pi we get here. So 2 1s are 2 2s are. So 200 by 4 plus pi is the value, area of the value at x equals to 20 by 4 plus pi. So this is maximum or minimum we find out here. అంటే maximum value అయినా కాదా అని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏమొచ్చింది, ఏరియా ఆఫ్ ది విండో ఈజ్ ఈక్వల్స్ టు 200 by 4 plus pi. సో ఇది మ్యాక్సిమమా మినిమమా కావాలి మనకు. ఇది మ్యాక్సిమం మినిమం ఎట్లా తెలుస్తుంది అంటే ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది పాజిటివ్ వస్తే మినిమం, నెగిటివ్ వస్తే మ్యాక్సిమం. ఓకే, సో మళ్ళీ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ వి టేక్ హియర్. ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ని 2 times డెరివేటివ్ ఇస్తే మళ్ళీ ఏమొస్తుంది, 1 by 2 కాన్స్టెంట్ ఆఫ్, సో minus 4 plus pi into 2. So that equals what we get here, 2 get cancel, we get here minus 4 plus pi. Minus 4 plus pi we get here. That is negative value we got here. Negative value less than 0 we get here. Clear? So less than 0 వచ్చింది కాబట్టి maximum area we get here. So what is the area? Maximum area of the window is, so therefore maximum area of the window is 200 by 4 plus pi. Okay, so this is the answer, Amma. Now next one,
if the curved surface of a right circular cylinder inscribed in a sphere, అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కలిగి ఉన్న సిలిండర్ అనేది ఒక స్పియర్లో ఉంటే దాని యొక్క రేడియస్ ఆర్, స్పియర్ యొక్క రేడియస్ ఆర్, స్మాల్ ఆర్ అని ఇచ్చిండు. ఈజ్ మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం అని ఇచ్చిండే మళ్ళీ ఆటోమేటిక్గా మ్యాక్సిమమా మినిమమా అంటే మన గ్రేటెస్టా లీస్టా గ్లోబల్ వాల్యూ అలా చూసుకుంటే పోతే కంపల్సరీది మనకు ఎక్సైజ్ హెచ్లో అనేది ఈ ప్రాబ్లం అనేది తెలిసిపోతుంది. షో దట్ ది హైట్ ఆఫ్ ది సిలిండర్ ఈజ్ √2r అని ప్రూవ్ చేయాలి మనం. స్మాల్ √2 ఇంటూ స్మాల్ ఆర్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనకు ఒక సైడ్కి ఒక ఫిగర్ని డ్రా చేయడం జరిగింది. సో ఇది ఆ ఫిగర్, ఇది స్పియర్లో ఇలా సిలిండర్ ఉంది. ఆ సిలిండర్ యొక్క హైట్ ఏమనుకుంటామంటే స్మాల్ హెచ్ అనుకుందాం. అండ్ సిలిండర్ యొక్క రేడియస్ ఏమిటంటే క్యాపిటల్ ఆర్ అనుకుందాం. స్మాల్ ఆర్ అనేది ఏంది ఆల్రెడీ ఇచ్చిండు, స్మాల్ ఆర్ అనేది స్పియర్ యొక్క రేడియస్. సో ఇక్కడ మనకు ఒక ట్రయాంగిల్ ఫామ్ చేస్తే OAB అనే ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అది సిలిండర్లో ఉంటుంది. సిలిండర్లో మొత్తం హైట్, సిలిండర్ యొక్క హైట్ హెచ్ అనుకున్నాం కాబట్టి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి హాఫ్ ఉంటుంది, అంటే హాఫ్ ఆఫ్ ది హైట్ అంటే h/2 అవుతుంది. OA = h/2, OB = స్మాల్ ఆర్ అవుతుంది, AB = క్యాపిటల్ ఆర్ అవుతుంది. ఓకే, సో నౌ we write now given values. Let small h be the height of the cylinder. Okay, and capital R be the radius. Okay, small h be the height of the cylinder and capital R be the radius of the cylinder. Okay, now and given that small r be the radius of sphere, ఇది చిన్నమా. సో ఇందులో మనం మ్యాక్సిమం తీసుకురావాలి. ఓకే, సో బై ది ఫిగర్ OB square hypotenuse square equals to OA square plus AB square we get here. So by Pythagoras theorem. Okay, so OB అంటే ఏంటిది? OB small r square equals to OA అంటే h/2 whole square, AB capital R square. ఓకే, సో మనకి సింప్లిఫై చేస్తే r square equals to h²/4 plus r square. That implies 4r square equals to h² plus 4r square, capital R square we get it. Okay, we write now 4r square is equals to 4r square minus h square we get here. Okay, ఎందుకంటే we assume here capital H and capital R. capital R ని h అండ్ స్మాల్ ఆర్ లోకి కన్వర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మనకు స్మాల్ ఆర్ అనేది ఆల్రెడీ ప్రాబ్లం ఇచ్చిండు. వి అజ్యూమ్డ్ ఓన్లీ హైట్ అండ్ రేడియస్ ఆఫ్ ది సిలిండర్. ఓకే, సో రేడియస్ ఆఫ్ ది సిలిండర్ని కూడా హైట్లోకి కన్వర్ట్ చేస్తే మన హైట్ ఆఫ్ ది సిలిండర్ ఈస్ √2r అని ప్రూవ్ చేయొచ్చు. అంటే హైట్లో మ్యాక్సిమం ఉంచాలి. క్లియర్? రైట్, నౌ సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. నౌ see here, curved surface area of cylinder is 2πRh.
curved surface area of the cylinder is 2 pi RH. Let A equals to 2 pi RH. That implies A square equals to 4 pi square R square S square. Squaring on both sides. Squaring both sides we get here. Okay. So we got here already 4R square value. Now 4R square we substitute here. Okay. So now A square equals to 4R square into pi square H square. That equals to 4R square. 4R square minus H square of pi square H square. Since from equation number 1 we get here. Okay. Now we write now f of h equals to 4r square minus h square. 4r square minus h square into pi square h square as it is. Now let us take, okay, f of h equals to, we take here 4r square minus h square into pi square h square. Okay. Now we find out here maximum or minimum f dash of h. Clear? So f dash of h equals to on derivative with respect to differentiating with respect to h. Okay. So that implies what we get here? That implies f dash of h equals to 4 u will be applied. Okay. 4r square minus h square as it is into pi square also. Okay. So what is the h square derivative? 2h plus now pi square h square as it is. Now we can derive this one. Okay. So what we get here? Derivative of this one is r square is constant 0. So minus 2h we get here. Okay. Okay. So now we write now 4r square minus h square into pi square into 2h minus 2h cube pi square we get it. Minus 2h cube pi cube. So we will also multiply now. So what we get? 4 to the 8 r square pi square h. Okay. Minus 2 pi cube h minus 2 pi square h cube. Okay. Now f dash of h equals to, take common here, 2 pi square h also. 2 pi square h 4 r square. So pi square h taking common. Here also pi square h 2 pi square h and pi we get here. So 2 pi square h take common, 4 r square we get here and h square only here and minus h square also. Okay. So nothing but 2 pi square h of 4 r square minus 2 h square we get here. Okay. So for extremum f dash of h equals to 0. That implies what we get here? 2 pi square h of 4 r square minus 2 h square equals to 0 we get here. Okay. So that implies h equals 0 or 4 r square minus 2 h square equals 0 we get here. h equals 0 etla gaadu, height of the cylinder kabatti. Okay. So that implies this one equals 0. So that implies what we get here? 4 r square equals to 2 h square. Clear? So that implies 2 ones are 2 twos are. So h square equals to 2 r square we get here. So therefore h equals what we get here? h equals to root 2 into r we get here. Root 2 into r. So h equals to root 2 into r we got here. So that is maximum or minimum we find out here. Okay. So how to find out here? Again f double dash of h we find out first of all. Okay. So now f double dash of h. So f dash of h is this one. So f double dash of h ante malli same u will apply them. So 2 pi square constant h also as it is. So first of all we derive this one. So what is the derivative of this one? 4 r square constant what is 0.
minus 2h whole square. 2h square is nothing but derivative of this one minus 4h plus 4r square minus 2h square, take common constant, 2 pi square h derivative 2 pi square. Okay, so we get like this. So now 2 pi square constant take common of what we get here, minus 4h square plus 4r square minus 2h square we get here. So that equals to 2 pi square as it is, 4r square minus 6h square we get here. Okay, now h equals to root 2 into r we got here. Now we substitute that value. So f double dash of root 2 r, that equals to 2 pi square as it is minus 4r square as it is minus 6 into h square. H square equals to 2r square we get here, 2r square, that equals to 2 pi square as it is, 4r square also as it is, minus 12r square we get here. So nothing but 2 pi square into minus 8r square we get here. So nothing but that is 2 into minus 8, minus 16 pi square r square we get here, that is less than 0. So f double dash of root 2 r is less than 0 we got here. So therefore f of h has maximum at h equals to root 2 r. Okay, so of the radius r is maximum, clear, at the height h equals to root 2 r. Okay, so therefore f of h is maximum when h equals to root 2 r. Okay, so this is the problem. Right, next one, a wire of length L is cut into two parts which are bent respectively in the form of a square and circle. What are the lengths of the pieces of the wire respectively? So that the sum of the areas is the least. So ఇక్కడ మనకి సో ఈ మొత్తం ఈ లెంత్ ఆఫ్ ది వైర్ ఏమో ఎల్ అనుకుంటే 2 పార్ట్స్ కట్ చేసి ఉన్నాడు, అంటే 2 పార్ట్స్ కట్ చేసి వాటిని స్క్వేర్గా ఫామ్ ఏమన్నాడు, సర్కిల్గా ఫామ్ ఏమన్నాడు. సో ఇక్కడ 2 పార్ట్స్ డివైడ్ చేస్తే ఎల్ మైనస్ ఎక్స్ అండ్ ఎక్స్. ఓకే, సో 2 పార్ట్స్ డివైడ్ చేసినాం. ఎల్ అనేది వైర్. సో గివెన్ దట్ the length of the wire be L. Okay, now L be divided into two parts. They are L minus x and x. L minus x and x. Now we can, these two parts can be converted into square and circle. Okay, so L minus x can made into a circle. Okay, right now with radius r, and
x can be made into a square with the side y, with side y. సో ఇక్కడ మనకి L మైనస్ ఎక్స్ని ఆర్ రేడియస్ గల సర్కిల్గా ఫామ్ చేసినాం. ఎక్స్ని అంటే ఎక్స్ వైర్ని వై సైడ్ ఉన్న స్క్వేర్గా ఫామ్ చేసినాం. అప్పుడు ది పెరిమీటర్ ఆఫ్ ఎ సర్కిల్, పెరిమీటర్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ 2 pi r is equals to L minus x, we get here. అంతేనా? టోటల్ ఇది మనకు టోటల్ వైర్ కదా, టోటల్ పార్ట్, ఈ పార్ట్ని మనం కన్వర్ట్ చేస్తే సర్కిల్ ఫామ్ అయింది. అప్పుడు 2 pi r ఈక్వల్స్ ఏమవుతుంది? L minus x అవుతుంది. క్లియర్? అంతే కదా, టోటల్ మొత్తం ఇదే కదా, దీన్నే కదా మనం సర్కిల్ ఫామ్ చేసింది. సో దట్ r equals to L minus x by 2 pi we get here. ఓకే, ఎందుకంటే మనం అజ్యూమ్ చేసుకున్న r వాల్యూ కాబట్టి ఇలా వచ్చేసింది. rలోకి r వాల్యూ L minus x by 2 pi. క్లియర్? నెక్స్ట్ నౌ x, ఇక్కడ xని స్క్వేర్గా ఫామ్ చేస్తున్నాం. అప్పుడు ఆ స్క్వేర్ యొక్క సైడ్ ఏమైంది? వైంది కాబట్టి స్క్వేర్ ఏమైతే అప్పుడు స్క్వేర్ పెరిమీటర్ 4a కదా, అంటే 4a అంటే 4 సైడ్ 4 ఇంటూ వై అవుతుంది, 4y. క్లియర్? సో 4y ఈక్వల్స్ టు ఎక్స్ అవుతాయి. అంతే కదా, మొత్తం ఎక్స్నే కదా, మనం ఎక్స్ని కన్వర్ట్ చేసినాం కాబట్టి 4y ఈక్వల్స్ టు ఎక్స్. దట్ ఇంప్లైస్ y ఈక్వల్స్ టు ఎక్స్ బై 4 అవుతుంది. అంటే వైని మనం డిఫైన్ చేసినాం, అదేవిధంగా ఆర్ని కూడా డిఫైన్ చేసినాం. ఇందులో మనం వైని అజ్యూమ్ చేసుకున్నాం, వై సైడ్ ఉన్న స్క్వేర్ని ఫామ్ చేస్తున్నాం. టోటల్ 4 ఇంటూ సైడ్స్ వస్తాయి కాబట్టి 4y ఈక్వల్స్ టు ఎక్స్ అవుతుంది. టోటల్ మనకు ఉన్న వైరు ఎక్స్ కాబట్టి. తర్వాత ఆర్ ఉన్న సర్కిల్ని, రేడియస్ ఉన్న సర్కిల్ని ఫామ్ చేసినాం కాబట్టి ఆర్ ఈక్వల్స్ టు ఎల్ మైనస్ ఎక్స్ బై 2 pi వచ్చింది. టోటల్ 2 pi r ఈక్వల్స్ టు ఎల్ మైనస్ ఎక్స్ అవుతాయి కాబట్టి. క్లియర్? రైట్. నౌ నెక్స్ట్ we find out here areas kada, sum of the areas. Clear? So sum of the areas is equals to square area pi r square, sorry square into circle యొక్క area pi r square we get here, plus square area y square we get here, అంటే సైడ్ y కాబట్టి. క్లియర్? నౌ పై ఇంటూ ఆర్ వాల్యూ ఎల్ మైనస్ ఎక్స్ బై 2 pi హోల్ స్క్వేర్ ప్లస్ y వాల్యూ x బై 4 హోల్ స్క్వేర్ we get like this. okay, so now pi into L minus x whole square by 4 pi square we get here, plus x square by 4 square 16 we get here. okay, so pi square cancel, we get here L minus x square by 4 pi plus x square by 16 we get here. okay, now f of x equals to, we take here, so f of x equals to L minus x whole square by 4 pi plus x square by 16. So for find out the value of x, we can derive this one. okay, so for extremum then f dash of x equals to 0. సో f dash of x అంటే డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో డెరివేటివ్ ఏమవుతుంది అప్పుడు? సో d by dx of this one, d by dx of L minus x whole square by 4 pi
plus x square by 16 kada. So that implies 2 into L minus x by 4 pi into minus 1 we get here. Mali L minus x ఒక derivative plus x square by 16 ఒక derivative అంటే 2x by 16 we get here. So that equals to 0. So 2 ones are 2 2s are 2 ones are 2 8s are. So L minus x into minus 1, that is nothing but minus x plus x right now, minus into L minus L. So minus x plus x minus L by 2 pi we get here, and plus x by 8, that equals 0. Okay, now that implies we can write like this here. So take LCM, 8 pi we get here, 2 4s are, so minus 4L plus 4x plus 8 into pi, nothing but pi x we get here, pi x. So that equals 0. So that implies minus 4L plus 4x, x of 4 plus pi equals 0 we get here. That implies x of 4 plus pi is equals to 4L we get here. So x equals we get here 4L by 4 plus pi. Okay, x equals to 4L by 4 plus pi we got here. సో మనకు ఎక్స్ వాల్యూ వచ్చిందమ్మా. ఎక్స్ వాల్యూ వచ్చిన తర్వాత మనకి ఇంకోటి లెంత్ ఎల్ మైనస్ ఎక్స్, ఎల్ మైనస్ ఎక్స్ అంటే ఎక్స్ వచ్చిన తర్వాత ఎల్ మైనస్ ఎక్స్ పైన ఉంటుంది కాబట్టి నౌ ఎల్ మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎల్ మైనస్ 4L by 4 plus pi we get here. That equals to now 4 plus pi into L minus 4L by 4 plus pi. So now 4L plus pi L minus 4L by 4 plus pi we get here. So minus 4L plus 4L cancel. So now L minus x equals to pi L by 4 plus pi we got here. So L minus x and x are the two divided parts of total length wire L. Okay, so ఇక్కడ ఇవి 2 parts కాబట్టి, so what are the parts here now? So therefore the two parts are of length, 2 parts of wire are 4L by 4 plus pi and pi L by 4 plus pi. Okay, so these are the two pieces of total length, total wire of length L. Okay, so these are the two parts. Clear?